ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా గురజాల టౌన్ లో గర్వకారణమైన ఘట్టం చోటు చేసుకుంది. గురజాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సీనియర్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న సూరేపల్లి రాజశేఖర్ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాజశేఖర్ ని ఆర్డీఓ మురళీకృష్ణ ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో ఉద్యోగుల సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో సుజాత, తహసీల్దార్ దుర్గేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది, సహోద్యోగులు పాల్గొని రాజశేఖర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో ఈ బాధ్యత లభించడం గురజాల ప్రాంతానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నప్పుడు ఇంకా పరిస్థితులు సీఎం దగ్గరికి రిప్రజెంట్ చేసి కొన్ని సాధించుకునే సంస్థలు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కరెక్టివ్గా స్టేట్ టీం అంతా కూడా కరెక్ట్గా చేసుకుని ఇప్పుడున్న ఉద్యోగుల యొక్క పరిస్థితులు, లేకపోతే వీళ్ళ ఏ విధంగా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, లేకపోతే వీళ్ళున్న సాధక బాధలు ఏంటో, ఫీల్డ్ లెవెల్లో ఏ విధంగా సఫర్ అవుతున్నారో ఇవన్నీ కూడా వీళ్ళు తెలుసుకోగలిగి వాళ్ళు పై అధికారులకి, స్టేట్ లెవెల్ అధికారులకు చెప్పగలిగినప్పుడు డెఫినెట్గా మనకి మీ అసోసియేషన్ అంతా కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే వాటిలో ఉన్న బోర్డు ఇతర మెంబర్లు కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మన ఏరియాలో, మన జిల్లాలో, పైగా మన ఆఫీస్లో ఈ విధంగా రాజశేఖర్ ఈ విధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అనేది మనకు కూడా గర్వకారణంగా మనము భావించి గతం ఆ పోస్ట్కి మరింత వృద్ధి తీసుకురావాలని చెప్పాలి. తర్వాత ఇంకా ఎక్కువ మందికి కాంతరవి కాదు, మీకు అందరూ కూడా సలహాలు ఇవ్వాలని చెప్పాలి. అంతేకా కెరీర్ దృష్టిలో పెట్టి 5-6 విద్యార్థులు కూడా అందరూ కూడా బాగుండాలని చెప్పి కాంతరం వాళ్ళు పట్టించుకున్నట్టు నుంచి ఆయనే అందరూ కూడా ఎక్కువ చెప్పుకుని అందరూ కూడా పర్టికులర్ వాళ్ళకి ఇది మా పర్సనల్ లేకపోతేనేమో కెరీర్ లేకపోతే అన్ని విషయాల్లో కూడా చేతులు ఉండాలని చెప్పారు. అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.